గంగణపతి నమః. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధు మౌలీస్ గాడ్ రిలేటెడ్ వ్లాగ్స్. లలితాదేవి అంటే ఎవరు అనేది అందరికీ తెలుసు. ఆమె ఆది పరాశక్తి. ఆది అన్న ఆ పేరులోనే తెలుస్తుంది. అంటే ఆమె ఆది, ఆమె అంతం. పరమేశ్వరుడు అంటే బ్రహ్మం, పరబ్రహ్మం అనేది ఒకటే. కానీ ఆ పరబ్రహ్మమే ఒక స్వరూపం తీసుకుని మన కోసం వచ్చినట్లయితే అదే మనం వివిధ రూపాల్లో కొలుస్తున్నాం. రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, జగన్మాత అయినటువంటి లలితా పరాశక్తి కావచ్చు, ఎవరైనా కూడా ఏ రూపము అసలు రూపమంటూ లేనటువంటి పరబ్రహ్మం మన కోసం ఒక స్వరూపం తీసుకుని వచ్చారు. అది ఎందుకు? మనం ఆమెలో చేరాలి అనే ఉద్దేశంతో. అంటే అరే ఈ మానవులు ఒక మాయలో చిక్కుకుని, ఆమె మాయ, మహామాయ, ఆవిడే మహామాయ. ఈ మాయ మనలోని పడేలా చేస్తుంది, ఆవిడని తెలుసుకునేలా చెయ్యలేకపోతున్నామని కూడా ఆవిడ చేస్తుంది. ఆవిడే మహామాయ. కానీ ఆ మాయని కూడా దాటి ఇవేవి మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి స్టేటస్ కావచ్చు, మనీ కావచ్చు, ఇవేవి కూడా శాశ్వతం కాదు. ఆ శాశ్వతమైన పరబ్రహ్మ లలితా పరాశక్తిలో కలవడమే అనేది మనం తెలుసుకునేలా చెయ్యాలి అన్నా కూడా ఆవిడ అనుగ్రహమే ఉండాలి. దానికి ఒకే ఒక మార్గం ఆవిడ పాదాలు గట్టిగా పట్టుకోవడమే. అమ్మ, నువ్వు నన్ను ఎంత పరీక్షిస్తావో పరీక్షించు, కానీ ఎన్ని కష్టాలు పెడతావో పెట్టు, నేను నీ పాదాలు పట్టుకున్నాను అంటే ఆవిడే ఇంకా విసిగిపోతారు. అరే వీడికి ఎంత నేను పరీక్షలు పెడుతున్నా సరే వీడు నా పాదాలు వదలట్లేదు, సరే వీడికి జ్ఞానం ఇద్దాం, వీడిని ఆ మాయా అనే తెర నుంచి తొలగిద్దాం అని ఆవిడ అనుకున్నట్లయితే, ఆవిడ ఒక్క చూపు మన మీద పడిందంటే చాలు. చాలామంది ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఏజ్లో ఉన్నాం, ఎంజాయ్ చేయాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలి. నేను కూడా చిన్నదాన్నే, నాకు అందరూ అవే చెప్తారు, ఎంజాయ్ చేయాలి, ఈ ముసలి వాళ్ళలాగా ఇవి అవే. అది కాదు. మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. దూర్జటి గారు అంటారు కదా, దంతంబుల్ పడనప్పుడే, తనునం దారుడి ఉన్నప్పుడే, కాంతాసంగం రోయనప్పుడే, జరక్రాంతంబు కానప్పుడే, వింతల మేల జరింపనప్పుడే, కురుల్ వెల్వెల కానప్పుడే, చింతింపవలని పదాంబుజములని శ్రీకాళహస్తీశ్వర. అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? అన్నీ అయ్యాక మంచాన పడ్డప్పుడు మనం దైవనామస్మరణ చేయగలమని ఎవరైనా గ్యారంటీ ఇస్తారా? ఈ రోజుల్లో ప్రాణానికి ఏజ్తో సంబంధం లేదు, ఎప్పుడు పోతున్నామో తెలియట్లేదు. అలాంటి రోజుల్లో ఉన్నాం మనం. ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? ఈవెన్ మనకైనా తెలుసా మనం మంచం మీద ఉన్నప్పుడు, చనిపోయేటప్పుడు నారాయణ నారాయణ అనగలమని? అది బాగా అలవాటు అవ్వాలి అంటే మనం అలాగా చేస్తూనే ఉండాలి నామస్మరణ.